నమస్తే. కరీంనగర్ పట్టణంలో మొత్తానికి అయితే స్టేట్ లెవెల్ ఓపెన్ ఛాంపియన్షిప్ 2026 నడుస్తున్నాయి. సో ఇదే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మెయిన్ ఆర్గనైజర్ సురభి వేణుగోపాల్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. మొత్తానికి ఎన్ని రోజుల శ్రమ అంటారు ఇది? ఇంత స్టేట్ లెవెల్లో చాలా డిస్ట్రిక్ట్ నుండి వచ్చారు. దాదాపు ఇది ఒక 2 నెలల నుండి చేస్తున్నటువంటి వర్కౌట్. మరి ప్రతి జిల్లాల నుండి ప్లేయర్స్ అందరు రావాలి, వాళ్ళందరూ పాల్గొనాలని అంటే వాళ్ళందరినీ మనము కాంటాక్ట్లకు తీసుకొని వాళ్ళ స్టూడెంట్స్ని అక్కడి నుండి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. దాదాపు 12 జిల్లాల నుండి మన ఈ పోటీలలో దాదాపు 800 మంది విద్యార్థులు ఇంత ఎండాకాలం అయినప్పటికీ, నిజంగా భగభగమండేటువంటి ఇంత ఎండలు ఉన్నప్పటికీ మరి ఈ పోటీల్లో పాల్గొనడానికి దూర ప్రాంతాల నుండి మహబూబ్ నగర్, తర్వాత హైదరాబాద్, మెదక్, తర్వాత వరంగల్, ఖమ్మం, తర్వాత నర్సంపేట్, కరీంనగర్, జగిత్యాల్, సిరిసిల్ల వంటి ఎన్నో, గోదావరిఖని ఇలాంటి అన్ని జిల్లాల నుండి, పెద్దపల్లి జిల్లాలు, అన్ని జిల్లాల నుండి వచ్చేసినటువంటి విద్యార్థులకు వారిని తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క మాస్టర్కి మా సంస్థ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, ఇది ఇంత చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో అంటే దీనికి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సో స్పాన్సర్ల పాత్ర ఎలా ఉంది సార్? వాస్తవంగా ఆలోచన చేస్తే కరీంనగర్లో కొంచెం స్పాన్సర్ల కొరత ఉందని చెప్పాలి. మరి ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం అంటే అంత ఆషామాషి విషయం కాదు, ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. మీరు ఆల్రెడీ ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. అందరికీ భోజనాలు కానివ్వండి, మెడల్స్ కానివ్వండి, మెమోంటోస్ కానివ్వండి, కప్స్. తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మంచి మెడల్స్ దాదాపు మనం, ఎందుకంటే ఢిల్లీ నుంచి మెడల్స్ చేపించడం జరుగుతూ ఉంటుంది. అన్ని కూడా ఎంబోజింగ్ మెడల్స్ ఉంటాయి. ఏదో 10-20 రూపాయలకు సంబంధించినటువంటి మెడల్స్ ఇవ్వడం జరగదు. మంచి కాస్ట్లీ మెడల్స్ మనం ఇస్తా ఉన్నాం. ప్రతిభకు తగినటువంటి పురస్కారం ఇక్కడ మనం ఇస్తా ఉన్నాం. కాబట్టి నేను దాతలను ఈ వేదిక పై నుండి నేను కోరుకునేటువంటి విషయం ఏంటంటే, ఇట్లాంటి కార్యక్రమం జరిగినప్పుడు దయచేసి దాతలు కూడా ముందుకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలని, ఈ కార్యక్రమంలో స్పాన్సర్స్ ఎవరు, వారికి ఏ విధంగా అభినందన తెలుపుతారు? ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్స్ గా మనకి ఒకటి మన సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి గారు, తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు, వాళ్ళందరూ కొంత మనకు స్పాన్సర్ చేయడం జరిగింది. వారికి మా సంస్థ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా మరి ఇట్టి కార్యక్రమాన్ని చూసిన తర్వాత కొంతమంది స్పాన్సర్స్ కూడా ముందుకు వస్తారని మేము ఆశిస్తున్నాం. ఓకే, అంటే చెప్పండి, ఈ క్రీడల వల్ల వాళ్ళు పాల్గొనే, ఇప్పుడు చిన్నప్పటి నుండి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ ప్రభావం ఎలా ఉండబోతుంది ఈ క్రీడల వల్ల? ముఖ్యంగా మీరు మంచి క్వశ్చన్ అడిగినారు. ముఖ్యంగా చాలా మంది ఈ రోజులలో యువత యువత మనకు చెడుదోవ పడతా ఉన్నారు. పడకుండా ఉండడానికి ఏదో ఒక స్పోర్ట్స్, నేను అనేది కేవలం కరాటేనే కాదు, వాళ్ళని ఏదో ఒక స్పోర్ట్స్ లో ఎంగేజ్ చేయమని చెప్పేసి నేను పేరెంట్స్ అందరినీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, మరి డ్రగ్స్ కు అలవాటు పడుతున్నటువంటి ఎంతో మంది యువతను మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి డ్రగ్స్ కి దూరంగా ఉండడానికి మంచి ఏదైనా ఒక క్రీడను మనము ఏదైనా ఒక క్రీడలో వాళ్ళని కనుక ఎంగేజ్ చేసినట్లయితే డెఫినెట్ గా వాళ్లకు ఆ క్రీడలో ప్రావీణ్యత వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇలాంటి వాట్లకు దూరంగా ఉండడానికి చాలా అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులను నేను వాళ్ళని వేడుకుంటున్నాను. కాబట్టి మీ పిల్లల్ని ఏదో ఒక గేమ్ లో మీరు వాళ్ళని ఎంగేజ్ చేస్తే చాలా బాగుంటుందని తెలియజేస్తూ, ముఖ్యంగా మరి మార్షల్ ఆర్ట్స్ ఎందుకు నేర్చుకోవాలి, కరాటే ద్వారా బెనిఫిట్ ఏంటి, మహిళలకి ముఖ్యంగా ఏంటంటే, మనం ఈ మధ్య కాలంలో ప్రతి సోషల్ మీడియాలో కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, ప్రింట్ మీడియాలో కానివ్వండి, మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. బాలికల పైన అత్యాచారాలు కానివ్వండి, యాసిడ్ దాడులు కానివ్వండి, నైఫ్ దాడులు కానివ్వండి, ఎన్నో జరుగుతూ ఉన్నాయి. జరిగిన తర్వాత ఎంతో మంది స్పందిస్తూ ఉన్నారు. కానీ జరగకుండా ఉండడానికి కొరకు ఈ మార్షల్ ఆర్ట్స్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మార్షల్ ఆర్ట్స్ ద్వారా కేవలం సెల్ఫ్ డిఫెన్స్ మాత్రమే కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి పిరికితనం పోయి ధైర్యంగా
వాళ్ళకు జరిగేటువంటి అన్యాయాన్ని కానివ్వండి, ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేటువంటి శక్తి వాళ్ళ లోపల, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళ లోపల వస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. పిల్లలను ప్రోత్సహించే విధంగా తల్లిదండ్రులకు ఏం చెప్పబోతున్నారు? పిల్లల్ని నేను చెప్పేటువంటి ఒకే ఒక విషయం చెప్పేది ఏంటంటే, పిల్లలకు మంచి నేర్పించాలంటే వాళ్ళకి ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ అనేటువంటి గేమ్ని ఖచ్చితంగా వాళ్ళకు నేర్పించడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లల లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్, అట్ ద సేమ్ టైం ఒక క్రమశిక్షణ రహితమైనటువంటి జీవితానికి అలవాటు పడతారు. బ్యాడ్ హ్యాబిట్స్కి, ఎస్పెషల్లీ బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండి వాళ్ళు మంచి అలవాట్లను వాళ్ళు అలవర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా తల్లిదండ్రులకు కూడా ఎలాంటి హెడేక్ లేకుండా, మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం, జస్ట్ 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు కూడా డ్రగ్స్కి అలవాటు పడుతున్నటువంటి అది చాలా మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో, దీంట్లో. అది కాకుండా వాళ్ళు తల్లిదండ్రులను బెదిరిస్తూ ఉన్నారు, నాకు బైక్ కావాలి, నాకు పెద్ద మొబైల్ కావాలి, ₹1,00,000 అడిక్ట్ అయిపోతున్నారు, నాకు ఖచ్చితంగా ఇస్తారా లేకపోతే చస్తారా లేదా నన్ను చావమంటారా అనేటువంటి విధంగా తల్లిదండ్రులను బెదిరిస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులకు నేను ఈ వేదిక పై నుండి కోరుకునేటువంటి ఒకే విషయం ఏంటంటే, వాళ్ళు ఈ డ్రగ్స్కి అలవాటు పడకుండా ఉండాలంటే వాళ్ళు ఇలాంటి వేటికి కూడా, అంటే దురలవాట్లకు లోను కాకుండా ఉండడానికి ఖచ్చితంగా ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ కానివ్వండి, మిగతా ఇతరత్ర ఇలాంటి గేమ్స్ అయినా కూడా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకు మీరు నేర్పించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే డెఫినెట్ గా వాళ్ళు మంచి దారిలో నడిచి జీవితంలో కూడా వాళ్ళు మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదికపై నుండి తల్లిదండ్రులు కోరుతున్నాను.